సుమన్ మీతో ఏమైనా చెప్పిందా? లేదు అల్లుడు గారు, తనకి అంత ధైర్యం లేదు. తను మీనా దగ్గర చెప్పాలనుకుంది. నేను వెళ్ళి మాట మార్చొచ్చాను. సరే, దీన్ని ఇంతటితో వదిలేయండి. సుమన్ని వదిలేయండి. ఎందుకు వదిలేయాలి? ఎందుకు వదిలేయాలి? దాని మీద నేను బోల్డంత డబ్బు పెట్టా. ఇచ్చిన డబ్బంతా నేను వడ్డీతో పాటు తీసుకునేంత వరకు దాన్ని నేను వదిలిపెట్టేది లేదు. వదిలేయాలంట. అది కాదు అత్తయ్య గారు, బ్యాంకు వాళ్ళు నాతో ఆల్రెడీ చెప్పారు, నీ భర్త ఉన్నాడే, అంటే నా మామగారు రామ్ ప్రకాష్, అతని పేరు మీద 2 లక్షలకి అప్పు ఉందంట. 2 లక్షలు. దాంతోపాటు ఇంకోటి కూడా విన్నాను, సరైన టైంలో అప్పు గాని తీర్చకపోతే ఆ బ్యాంకు వాళ్ళు ఉన్నారే, ప్రాపర్టీని జప్తు చేసేస్తారంట. సరే, నాకొక విషయం చెప్పండి. ఎప్పుడు హనీమూన్కి వెళ్తున్నారు? బయలుదేరిపోయా. సావిత్రి ఒక ఆడదయ్యుండి కూడా ఇంకో ఆడదానికి అన్యాయం చేసింది. ఒక్కసారి కూడా తను ఆలోచించలేదు. తను కూడా ఇంకో ఇంటి అమ్మాయి అని ఆలోచించలేదు. తను కూడా అన్నిటినీ వదిలేసి ఒక నమ్మకంతోనే ఈ ఇంటికి వచ్చింది. కానీ ఇక్కడ తన నమ్మకానికి, తన పరువుకి, పవిత్ర బంధానికి అన్యాయం జరిగింది. సుమన్కి 4 వైపులా వల వేయబడింది. తను ఇష్టపడినా అక్కడి నుంచి బయటపడలేకపోయింది. డబ్బు కోసం ఒక కోడలి మానం వెలకట్టబడింది. కానీ ఆమె ఆర్తనాదం ఎవ్వరికీ వినిపించలేదు. తప్పులకి వయసుతో సంబంధం లేదు అంటారు, కానీ చాలాసార్లు అది భయంకరమైన నేరాలను చేయిస్తూ ఉంటుంది. సరే, ఈ గుంపులో ఎవరైనా సుమన్కి ఆసరాగా ఉన్నారా? అక్క, నేను మీ దగ్గర ఒక విషయం చెప్పాలి. ఇక్కడ మావయ్య ఉన్నారు కదా. సుమన్ నా దగ్గర ఏం చెప్పాలనుకుంది? విజయ్ని అడిగి కనుక్కోవాల్సిందే. ఎక్కడికి బయలుదేరారు? మన రమేష్ని హనీమూన్కి తీసుకెళ్తున్నా. ఏంటి, రమేష్ ఏమన్నా చిన్న పిల్లాడా? హనీమూన్కి మీరు తోడుగా వెళ్ళటమేంటి? ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు, ఇక్కడే కూర్చోండి. గొంతెత్తి మాట్లాడే అధికారాన్ని నేను నీకు ఇవ్వలేదు. నేను నీ భర్తని, అర్థమైందా? భర్త అయితే మీరేమైనా చేస్తారా? ఏం చేశాను నేను? ఇన్నాళ్లుగా నీ వాళ్ళని నిన్ను తిండి పెట్టి పోషిస్తున్నా. నిన్ను ఒక పల్లెత్తు మాటలేదు. ఈ రోజు రమేష్ కోసం నేను వెళ్తుంటే నీకు కోపం పొడుచుకొస్తుందా? దీనికి అన్నీ నేను చెప్పాలి. ఇదిగో యూనో, నేను 2 రోజుల్లో వచ్చేస్తాను, అర్థమైందా? ఏమైందమ్మా? ఈ రోజు ఆయన నన్ను కొట్టారు. ఎందుకు? నేను ఇవాళ అడ్డుకున్నాను. రమేష్తో పాటు హనీమూన్కి మీరెందుకు వెళ్ళాలి అని అడిగాను. అమ్మా, నాకంతా ఏదో తప్పుగా అనిపిస్తుంది. ఆ రోజు నన్ను మీరు ఆపకుండా ఉండడితే నేను... సరే, ఈ విషయాన్ని వదిలే. ఏదైనా తను మా అల్లుడు. తన దగ్గర నేనెలా చెప్తాను? ఒక పని చేద్దాం, సుమన్ ఇంటికి రాని, తనతో నేను మాట్లాడతాను. ఇప్పుడు నువ్వు ఏడవడం ఆపు, సరేనా? చెప్పండి. అల్లుడు గారు, కాస్త జాగ్రత్త. మీనాకి అనుమానం వచ్చింది. కాస్త జాగ్రత్తగా ఉండండి. మీనా సుమన్ దగ్గర మాట్లాడకూడదు, ఓకే? మీరేం దిగులు పడకండి అత్తయ్య గారు. సుమను మీనాతో ఏం మాట్లాడదులే. సరే. అదేంటంటే గుప్తా ఫోన్ చేస్తూనే ఉన్నాడు, ఎంత లేట్ అవుతుంది అని. గుప్తానా? ఇదిగోండి మీ వాచ్.
ఈయన అమ్మతో మాట్లాడారంటే అమ్మ విజయ్తో కాల్ చేసి ఉంటుందా? సుమన్కి విజయ్కి మధ్య ఏదో నడుస్తుంది అని అమ్మకి కూడా తెలిసింది. సార్, అన్నీ కిచెన్లో పద్దేశాను. ఇప్పుడు ఏమైనా కావాలంటే అడగండి, ఇక లేకపోతే బయలుదేరతాను. మళ్ళీ రేపు పొద్దున వస్తాను. సరే, ఇప్పుడేం అవసరం లేదులే. వెళ్ళొస్తాను సార్. ఆహా, అద్భుతంగా ఉంది అసలు ఇది. బావ చాలా మందిని తెలుసుకున్నాడు కదా. ఇలాంటి బంగ్లాకి రావాలంటే ఒక అర్హత ఉండాలి. భలే ఉంది. ఇప్పుడేమైంది నీకు? పిచ్చి పట్టిందా? మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నాను, ఈ ఆటని ఇంతటితో ఆపేయండి. నేను మీ ఇంట్లో ఒక వస్తువుగా నేను అసలు ఉండకూడదు. నేను నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, కానీ వద్దండి. మీ మావయ్య దగ్గర నుంచి నాకు విడుదల ఇవ్వండి. నేను ఇప్పుడు కూడా అన్నీ వదిలేసి మీతో ఉండడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఎందుకు మీ మావయ్యకి ఒక బొమ్మలాగా నన్ను గిఫ్ట్గా ఇచ్చారు? ఇదంతా ఆపేయండి. మీరు నన్ను స్వీకరించండి. సోమన్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీతో జీవితం పంచుకోవాలనుకుంటున్నాను. కానీ బావ చేసిన సహాయం, అదంతా మనం తిరిగి ఇచ్చేద్దాం. అవును, నాకు మీ తోడు కావాలి. నేను ప్రేమిస్తున్నాను. నీతో జీవించాలనుకుంటున్నాను. సర్లే గాని బామర్ది, నా గిఫ్ట్ ఎక్కడుంది? ఆటో నుంచి దిగిపోమంటే దిగిపోతావా? దిగవుగా. నేను ఇప్పుడు కూడా అన్నీ వదిలేసి మీతో ఉండడానికి సిద్ధంగా ఉన్నాను. ఏమండి, మిమ్మల్ని పిలుస్తున్నాను. ఏమండి? ఏమండి, మిమ్మల్ని వినండి.
ఎంత అందంగా ఉన్నావు, అందంగా ఉన్నావు, భలే అందంగా ఉన్నావే నువ్వు. సూపర్గా ఉన్నావు, భలే అందంగా ఉన్నావు. మనం ఇంతవరకు హనీమూన్ని పూర్తిగా చేసుకోలేదే. నువ్వేంట్రా అంటే నువ్వు మన ఆటని పూర్తిగా మార్చేశావు. సరే పర్వాలేదులే, కానీ ఈరోజు నువ్వు భలే భలే అందంగా ఉన్నావు. ఈ నైటీ దీన్ని నేనే కొన్నాను. ఇది నా చాయిస్. మీనా నీ దగ్గర చెప్పే ఉంటుందే. నాకు నచ్చింది. ఏయ్! పదవే. ఎవరిని 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 పిలుస్తున్నావు? ఎవరిని? రమేష్నా? రేయ్, రమేష్కి నేనే చెప్పేశా, వాడి ఆటో డ్యూ, వాడు ఇల్లు, మాంగారి కొట్టు, ఈ మొత్తం అన్నిటినీ బ్యాంకు వాడొచ్చి తీసుకుపోతాడు. బ్యాంకు వాడొచ్చి తీసుకొని పోతాడు. మొత్తం అన్నిటినీ. తర్వాత ఇంకా వాళ్ళ అమ్మాయి ఉంది కదా, నా యొక్క ధర్మపత్ని మీనా, దాంతోపాటు నీ యొక్క స్నేహితురాలు, దాన్ని నేను వదిలేస్తా. నన్ను వదలండి. నిర్ణయం నీ చేతిలో ఉంది, నీ దగ్గరే ఉంది. ఇప్పుడు ఒకటే నువ్వు నీ అత్తగారి కుటుంబాన్ని కాపాడు, లేకపోతే దాన్ని నాశనం చేసి చూపించు. దాంతో పాటు నీకు నేను మాటిస్తున్నా, దాన్ని నేను వదిలేస్తా. ఇదిగో చూడు, నిన్ను వదిలేస్తా. కానీ ఒక కండిషన్ ఉంది. ఎప్పుడు నేను చెబుతున్నానో ఆ సమయంలో నువ్వేమో నా యొక్క కౌగిలింతలో ఇమిడిపోవాలి, పిలిస్తే రావాలి. నా మాట వినలేదనుకో, నువ్వు నా మాట వినలేదంటే అదుగోవే చూడు, వాణ్ణి సగం తాగుబోతుగా మార్చా. ఈరోజు పూర్తి తాగుబోతుగా వాణ్ణి మార్చేశా. వాణ్ణి చంపకూడదు అనుకుంటే నువ్వు నా మాట వినాలి. అటు చూడు, ఈరోజు వీడి వల్ల నీకు ప్రయోజనం ఏమీ లేదు. రేపు ఎవ్వరికీ ఆడు ఉపయోగపడడు. అర్థమైందా లేదా? చెప్పవే. దయచేసి నన్ను వదిలే, ప్లీజ్ నన్ను వదిలే. సరే, నిన్ను నేను వదిలేస్తాను, పూర్తిగా వదిలేస్తాను. నేను నిన్ను పూర్తిగా వదిలేస్తాను, సరేనా? నేను నిన్ను పూర్తిగా వదిలేస్తాను. అంతే, నా పనిని ముందు పూర్తి చెయ్యాలి. ఆ తర్వాత నిన్ను వదిలేస్తాను. నేను నిన్ను పూర్తిగా అనుభవించాక. నువ్వా?
నువ్విక్కడేం చేస్తున్నావు? సుమన్ని వదలమన్నానా? అరే మీనా, నీకు ఈ అమ్మాయి గురించి తెలీదు. ఇది ఒట్టి దొంగది. నన్ను మోసం చేయాలని చాలా ప్రయత్నించింది. ఇదిగో 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 ఈ వీడియో చూడు, ఈ వీడియో నోరు చూడు. మూసుకోండి. నాకు మీరెవరో తెలుసు, సుమన్ కూడా ఎవరో తెలుసు. మీరిద్దరూ కలిసి ఓ అమాయకురాలు జీవితాన్ని నాశనం చేస్తున్నారా? రమేష్ నాతో అన్ని చెప్పేశాడు. రమేష్, రా పోలీసుల దగ్గరికి వెళ్దాం సుమన్తో పాటు. వీడి గురించి అన్ని చెప్పేయాలి. మీనా 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 మీనా, కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుందాం. నువ్వు ఇక్కడ కూర్చో. ముందు నువ్వు ఇక్కడ కూర్చో. నా దగ్గరికి కూడా రావద్దు. పద మీనా మీనా సుమన్. మీనా. ఏ, ఆగవే, ఆగు. వదలు, తినవా నువ్వు? వదలు. పోవే, పోయి అక్కడ కూర్చో. ఏంటే నువ్వు? వదలు. నోర్మై. వదలు. ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ నేను పోషిస్తున్నా, వాళ్ళందరినీ చూసుకుంటున్నా. కానీ నువ్వు నా మాటకే ఎదురు చెప్తావా? నన్నే నువ్వు బావా నిన్ను- బా వద్దు బావా. నన్ను ఎంత మాట అంటే అంత మాట. వదిలేయ్ ఏయ్, బావా. నువ్వు పోరా, అక్కడే. నువ్వు పోరా అవతలకి. బావా ఆపండి ఈ డ్రామాలు. టయర్డ్ అయిపోయా. రమేష్, రేయ్ రా రా, పద పదరా. నువ్వు నాతో పదరా. తీసుకో, తాగు. వద్దు బావా, మీరు ఇవన్నీ ఆపేంత వరకు నేను ఇక తాగను. ఇది చూడండి, సుమన్ అన్ని మర్చిపోయి నాతో జీవితాన్ని పంచుకోవడానికి తయారుగా ఉంది. మీరు కూడా అక్కతో సంతోషంగా ఉండండి. సరే తీసుకో, ముందు తాగు. నేను పైకెళ్ళి ఇద్దరి దగ్గర క్షమాపణ అడుగుతాను. తీసుకో. ఇప్పుడే పోలీస్ స్టేషన్ వెళ్దాం. రమేష్, రే రమేష్. ఏయ్, అరే నువ్వు ఎంత పని చేసావురా? మీ అక్క మీనాని చంపేశావేట్రా? ఏంటి? నేనా? అరే మీ అక్క మీనాని చంపేశావేంట్రా? తన తల తలుపుకెళ్ళి తగిలిందిరా, పడిపోయిందిరా. అక్కడ శరీరం అంతా చల్లబడిపోయింది. వెళ్ళి చూడు, త్వరగా త్వరగా వెళ్ళి చూడరా. అక్క 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 బావా, ఇక్కడ ఎవరు లేరుగా? బావా, ఇక్కడ ఎవరు లేరుగా బావా? ఇక్కడ వీళ్ళిద్దరు ఎట్టుపోయారు? అంటే సుమన్ మీనా బాడీని తీసుకొని వెళ్ళిపోయిందా? ముందు బంగ్లా అంతా వెతుకుదాం. పదరా పద, వెతుకుదాం. అక్క అటువైపు వెతుకు, వెళ్ళు. అక్క ఏ సుమన్, త్వరగా బయటికి రా, పిలుస్తున్నాను కదా.
లేకపోతే ఇల్లంతా తగలబెట్టేస్తాను. సుమన్, బావా బయట నుంచి గొంతు వినపడింది. ఒకవేళ వాళ్ళు బయట ఉండొచ్చేమో. పద